వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మాదాపూర్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడ మాదాపూర్లో కూడా సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఏవైతే హైడ్రా అధికారులు కూల్ చేస్తున్న నేపథ్యంలో కూడా గత 10 నెలలుగా వాళ్ళనైతే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న హైడ్రా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ పెద్ద మొత్తంలో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇల్లు ఉన్న నివాసులందరూ కూడా ఇక్కడ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ దగ్గర ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. మరి వీళ్ళు కూడా ఏంటంటే అక్రమ సర్వేలను ఆపండి, ప్రజలను రక్షించండి అని చెప్పేసి కూడా రిజిస్ట్రేషన్ ఉన్న భూములను మాత్రమే అక్రమ సర్వేలుగా ఎందుకు చూపెడుతున్నారు, వెంటనే ఆపేయాలి అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక్కడైతే బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. మీ పేరే? నాగేంద్ర. మీరు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సడన్ గా సెప్టెంబర్ 8వ తారీఖు వచ్చి కూలగొట్టేశారు మనం. అప్పుడు కలిసినప్పుడు సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లం. ఇప్పుడు గోడ కట్టేస్తున్నారు మళ్ళా. అక్కడే సొసైటీ. అసలు ఈ చెరువు ఎప్పుడు కూడా అల్లాపూర్ విలేజ్ 30 సర్వే నెంబర్లోనే ఉంది. ఎప్పుడు ఇక్కడ రాలేదు. నాకు పర్మిషన్ అఫీషియల్గానే వచ్చింది. నేనేమి బ్రైబ్ చేసి పర్మిషన్లు తేలేదు. నాకు యుఎల్సి ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కట్టేటప్పుడు దాన్ని ఏమంటారు, డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అన్నారు. నేను వెయిట్ చేశాను 7 years. ఆయన ఒక్కరోజు వెయిట్ చేయలేడా? ఆదివారం వచ్చి కొలగొట్టాడు. ఇప్పటికి సొల్యూషన్ ఇవ్వలేదు. సొల్యూషన్ ఇవ్వకుండా ఇప్పుడు గోడ కట్టేస్తున్నాడు. సొల్యూషన్ ఇవ్వమనండి. సర్వే చేయమని ఇచ్చింది మళ్ళీ హైకోర్టు. అప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ కూడా సర్వే చేయమని ఇచ్చింది. చేయట్లేదు వాళ్ళు. ఎందుకు చేయట్లేదు? తప్పు వాళ్ళ తప్పున ఉంది కాబట్టి. సున్నం చెరువు కానుకొని ఉందా బిల్డింగ్, లేకపోతే అందులోనే కట్టారా? ఉందమ్మా. సున్నం చెరువుకి మాకు మధ్యలో లేఅవుట్లో 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఉంది. ఈ వీళ్ళు ఇదే గవర్నమెంట్ 2022లో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈ చెరువు 15 ఎకరాలనే ఇచ్చారు. ఇప్పుడు 32 ఎకరాలని ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే ప్రాపర్ డిస్కషన్స్ ఉండాలి కదా, అవి ఏమీ లేవు. దౌర్జన్యం. ఏం పేరు? అని పేరు? నా పేరు అర్జున్. నేను 6th క్లాస్ చదువుతున్నా. మా ఇల్లు ఎందుకు కూలగొడతారు? చిన్న గ్యాప్ నుంచి బిల్డింగ్ ఉంది చెరువుకి. ఆ ఇల్లుకి కూలగొట్టకుండా, ఆ ఇల్లులకు కూలగొట్టకుండా మా ఇల్లు మీద పడ్డారు. ఎందుకు? వాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఫస్ట్ మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ రంగనాథ్ సార్ చెప్పిండు, పాత ముందు నుంచి ఉన్న వాళ్ళని కూలగొట్టమని చెప్పిండ్రు. అప్పుడే మళ్ళీ వాళ్ళే కూలగొట్టకుండా, కొత్త వచ్చిన వాళ్ళు కూలగొట్టకుండా మా ఇల్లు కూలగొడుతుర్రు. ఎందుకు ఇక్కడ చెల్లిపో అని అంటుర్రు? చెప్పారు అట్లానే. చెప్పారు. మాకు బెదిరిస్తుర్రు. మా పక్కన వాళ్ళని కొట్టి లాఠీలతో కొట్టి డిఆర్ఎఫ్ వాళ్ళు బెదిరిస్తుర్రు. మాకు భయపెడుతుర్రు, వెళ్ళిపోండి కంచి అని. ఎవరు బెదిరిస్తుర్రు? డిఆర్ఎఫ్ వాళ్ళు. ఎందుకు సార్ బెదిరిస్తుర్రని మా బాబాయ్ అడిగితే, నీకెందుకు, మేము బెదిరిస్తాం, మా ఇష్టం, మా ప్రభుత్వం, నీకెందుకు రా అని మా బాబాయ్కి రివర్స్ తిడుతుర్రు. మళ్ళీ అన్నారు. చూసిరా? చూసినాం. నా పేరు జోగేందర్ అక్క. నేను 9th క్లాస్ చదువుతున్నా. మా ఇల్లు కూలగొడతామంటారు. మా ఇల్లు కూలగొట్టక ముందు మా ఇల్లుకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఎక్కడన్నా. అది ఇయ్యరంట. 6 నెలల తర్వాత ఇస్తారంట. ఆ 6 నెలల తర్వాత ఇయ్యని దానికి ఒక ఆర్డర్, ఇట్లా పేపర్ నోటీసు ఇమ్మనండి. అది ఇయ్యరంట. అట్లా ఇవ్వకపోతే దొంగ ప్రభుత్వం అవుతుంది కదా. అది అట్లా అయినప్పుడు ఎందుకు చెప్పండి? ఇంకా మా రంగనాథ్ సారు వాళ్ళందరూ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి రోజు 20 days నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళని కొడుతున్నారు. ఒక ఆమెకు దెబ్బలు బాగా, ఇక్కడ మొత్తం దెబ్బలు తాగినాయి. ఆడోళ్ళని చూడకుండా, ఆడోళ్ళని మొగోళ్ళని ఎవ్వరు చూడకుండా లాఠీలతోటి, అవి ఫైబర్ లాఠీలు ఉంటాయి కదా, వాటితోటి కొడుతున్నారు. ఒక ఆమెకు దెబ్బలు కూడా తగిలినాయి. ఇగో నోటీసులు కూడా ఉన్నాయి, స్టే నోటీసులు కూడా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఈ నోటీస్ 4 గీక్కొని కూడా పనికిరాదు. మీ ప్రభుత్వం ఇది కోర్టు ఇచ్చినా ఏం పనికిరాదు, ఇది మా ప్రభుత్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు. మళ్ళీ దానికి వచ్చిన అమౌంట్ ఇమ్మంటే కూడా ఇప్పుడు ఇయ్యము, 6 నెలల తర్వాత ఇస్తామని అంటారు. చెరువులో ఉందా ఇల్లు? చెరువులో ఉందా? చెరువులో లేదక్క, పక్కకి ఇంకా దూరమే ఉంది. ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ మాత్రం చెరువు 1 inch 2 inch గ్యాప్స్ ఉన్నాయి అంతే. అవి ఏమంటలేరు, మాది పాత ఉన్నాయి, ఏం చేయము, పక్క నుంచి తీసుకొని వెళ్ళిపోతాం, మేము చేసుకుంటాం అన్నారు. మాది పాతదే ఉంది, అయినా కూడా మాది గూల కొడుతున్నారు. ఎందుకంటే మాది గుడిసెలు కాబట్టి, వాళ్ళ బిల్డింగ్లు కాబట్టి వాళ్ళకి గూల కొడతలేరు.
అందుకనే మా కూలగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పేద ప్రజల్ని. ప్రభుత్వం అంటే పేద ప్రజలకే సాయం చేస్తుంది కదా మరి. పేద ప్రజలకి సాయం చేస్తారు కానీ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల్ని తొక్కేయడానికే ఉంది. వి వాంట్ జస్టిస్. ఏమడుగుతున్నావు మరి నువ్వు మొత్తానికి? మా ఇల్లు మాకు ఇవ్వండి, మా ఇల్లుని కూలగొట్టకండి. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 9th క్లాస్ అక్క. చేతులతోనే దండం పెడుతున్నా సార్, మా బతుకుదారు మాకు చేయి సార్. ఏడనా మా పిల్లలు చదువుకున్నారు సార్, 15 వరకు చదువుకున్నారు. ఏడ జాబ్ లేవు సార్. ఇగో నీ కాలు మొక్కుతా సార్. ఇగో ఇంత అన్నం చేయకు సార్, ఇంత అనుచితంగా చేయకు. ఇగో సార్ ఒక పూట రోడ్డు మీద పోయి ఒక పూట కూలి నాన్న చేసుకొని పోతాం సార్. మేము ఏడ బతుకుదారు లేవు రేవంత్ రెడ్డి సార్. మాకు మాది కొడంగల్ కోచ్కే సార్. మాకు ఏడ సాగలేవు సార్, ఏడ నచ్చిపెట్టు సార్. ఇవన్నీ 2 చేతులతో దండం పెడతాం సార్. మా కూలి నాన్న చేసి బతుకుతున్నాం సార్. మేము మా కొడుకులకు జాబులు లేవు సార్. 15 చదువుకున్నారమ్మా, ఒక జాబులు లేవు తెలుసా. మాకెంత చిత్రంగా చేయకు సార్. 2 సంవత్సరం వచ్చి అంత నయంగా చేయకు సార్. మేము ఏడన్నా బతామమ్మా, మాకు ఈ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాను సార్. బతుకాం సార్ ఆడపోయి. ఇంత చిత్రంగా చేయకు సార్. మొన్న దెబ్బలు కొడతాయి. ఇగో మేడం దెబ్బలు కాదు, లేడీస్ పోలీసు కూల అని దోపుతాం బట్ల పడ్డా. ఇగో అన్నికి ఎక్కువ పోయింది.